మహబూబాబాద్ లో గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పోచంపల్లి మండలం కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైల శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సన్మానించారు. అనంతరం చౌటుప్పల్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణుల అభిమానులు కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు కేటీఆర్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. మహబూబాబాద్ లో గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పోచంపల్లి మండలం కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైల శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సన్మానించారు. అనంతరం చౌటుప్పల్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణుల అభిమానులు కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు కేటీఆర్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. ఇక మరికొద్దిసేపట్లో మహబూబాబాద్ లో జరిగే మహాధర్మ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. ఇక కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మమతా దారి పొడవును కూడా నీరాంజనాలు పలుకుతూ పూలవర్షం కురుస్తూ కేటీఆర్ గారికి
ఘనంగా స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. కేటీఆర్ గారి పర్యటన ఈ కాన్వాయ్ అంతా కూడా క్యాడర్ లో జోష్ నింపింది, నూతన ఉత్తేజాన్ని నింపింది. చౌటుప్పల్ మండలం ఏదైతే కొత్తగూడెం ఎక్స్ రోడ్ దగ్గర నుంచి ఈ రోజు ఆరోపల్లి మహాబాద్ సంబంధించినటువంటి ధర్నా ప్రాంతం వరకు కూడా అడుగున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ జెండాలతో ఘన స్వాగతం పలికారు, ఆప్యాయత స్వాగతం పలకడం జరిగింది. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటాం ఒక పోరాట చైతన్యాన్ని చాటుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దారి పొడవునా ఈ రోజు ఉండి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహాధర్నాకు మరికాసేపట్లో కూడా కేటీఆర్ గారు పాల్గొనబోతా ఉన్నారు. గిరిజనుల పైన, ఆదివాసుల పైన ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తా ఉంది. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారిపైన థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తా ఉంది. వారికి అండగా ఉండేందుకు, వారిలో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా, ప్రజాస్వామ్యతంగా ధర్నా చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. పోలీసుల నిర్బంధాల నడుమ అనుమతి లేదంటూ వాయిదా వేసింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకొని ఈ రోజు ధర్నాను అంతంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో క్యాడర్ లో నూతన ఉత్తేజం, జోష్ అనేది మనకు కనపడింది. అడుగడుగును కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఓపెన్ టాప్ జీప్ ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఈ రోజు మహాధర్నాకు కూడా పాల్గొనబోతా ఉన్నారు. మరికాసేపట్లో ధర్నా ప్రాంతాన్ని కూడా చేరుకోబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు కేటీఆర్ గారు ఆ రోజు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి అడుగడుగును కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోష్ మనకు కనపడింది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్బంధాలు ఉన్నాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల పహారా ఉందో, అదే విధంగా ఈ రోజు మళ్ళీ అదే రకమైనటువంటి నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలపైన దమనకాండ కొనసాగుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యను కుర్తున్నటువంటి ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో ఈ ధర్నాలు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే ధర్నా ప్రాంతం అంతా కూడా దత్తరిల్లిపోతా ఉంది. గిరిజనులు, ఆదివాసులతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతా ఉంది. దేవరకొండ లాంటి గిరిజన ప్రాంతం నుంచి కూడా సేవలకు సంబంధించినటువంటి సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేటీఆర్ గారు వెంట ముందుకు నడుస్తూ ఉన్నారు. మేమున్నామంటూ ముందుకు నడవంటూ ఒక భరోసాను, ధైర్యాన్ని కల్పిస్తూ ఈ రోజు కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికినటువంటి తీరు క్యాడర్ లో అయితే జోష్ నింపింది, నూతన ఉత్తేజం నింపింది. మరికాసేపట్లో సభాస్థలానికి కూడా కేటీఆర్ గారు హాజరు కాబోతా ఉన్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.